నిరుద్యోగులు తమ సమయాన్ని వృధా చేయకుండా జాబ్ మేళాలో పాల్గొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జూనియర్ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం జూనియర్ కళాశాలలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 24 ప్రైవేట్ కంపెనీలు హాజరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొని జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ నైపుణ్యతకు తగ్గట్టుగా ఉద్యోగం పొంది తమ అనుభవం ద్వారా ఉద్యోగంలో ఉన్నతి సాధించాలని కోరారు. కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహిస్తోందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు, మహిళలకు కుటుంబేషన్లు తదితర ఉపాధి అవకాశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. విద్యార్థుల సమస్యలను విని సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళలకు కుటుంబేషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయి కృష్ణ చైతన్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.